పార్టీ ఈరోజు అనేక రకాల తప్పుడు ప్రచారానికి విష ప్రచారానికి తెరలేపిందని మనం చేస్తున్నాం. కాంగ్రెస్ కోటేస్తే ఏమవుతుందో తెలుసు తెలంగాణ జనానికి. తెలంగాణ సమాజం ఆలోచించండి. కాంగ్రెస్ కోటేస్తే గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా కేసీఆర్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయి కేసీఆర్ కాళ్ళ దగ్గర ఆయనకు అడుగులు మడుగులొత్తుతూ వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ లో చేరుతారు. గత 10 సంవత్సరాలుగా మనం చూస్తా ఉన్నాం. ఏ ఓటు కాంగ్రెస్ చేసినా వాళ్ళందరూ కూడా ఆ ఓటు బీఆర్ఎస్ చేసినట్టే ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 2014లో చూసాం, 2012లో చూసాం, రాష్ట్రపతి ఎన్నికల్లో చూసాం, కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో వెల్లు మంత్రులు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్ కుటుంబానికి సంబంధించినటువంటి మంత్రులు. కాబట్టి ఈరోజు అనేక రకాలుగా ఎలాగూ గెలిచేది లేదు కాబట్టి మరి అనేక రకాల హామీలు ఇస్తా ఉంది. ఇష్టానుసారంగా హామీలు ఇస్తా ఉంది. గ్యారెంటీలతో ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. 6 గ్యారెంటీలు కాదు కేసీ కాంగ్రెస్ పార్టీ 60 గ్యారెంటీలు ఇచ్చినా తెలంగాణ సమాజం ఈరోజు నమ్మే పరిస్థితి లేదు. కర్ణాటకలో గ్యారెంటీ ఇచ్చారు. ఆ ప్రజల మీద ఈరోజు మరి భస్మాసుర హస్తంగా కుర్చీటోపు పెట్టింది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ. ఈరోజు గ్యారెంటీలతో లాభం లేదు. మీ చరిత్ర తెలుసు. మీరు దేశాన్ని 60 సంవత్సరాలు పరిపాలించారు. దేశాన్ని దోపిడీ చేశారు. పేదలను నిర్లక్ష్యం చేశారు. గ్రామీణాభివృద్ధి నిర్లక్ష్యం చేశారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఒకసారి తీయాల్సిందిగా కోరుతాను. 10 సంవత్సరాలుగా అధికారంలో లేరు. ఆకలితో ఉన్నారు. ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎదురు చూస్తా ఉంది. కాబట్టి అందరూ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం.